ఈ స్కేస్ మీ మోర్ అనేటటువంటి డైలాగ్ అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ అనాల్సింది. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న లైనప్ మామూలుగా లేదు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న లైనప్పుడే స్ట్రాంగ్గా ఉంది, ప్రభాస్ అన్న లైనప్ తోపు ఉంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆ తర్వాత మట్టికి అల్లు అర్జున్ అన్న లైనప్ చూస్తే నిజంగా చాలా మంది హేటర్స్ భయపడి చేస్తారు. ఆయన నవ్వును ట్రోల్ చేసిన వాళ్ళు, ఆయన ట్రోల్ చేసిన వారు ఇంకెక్కడ తలకాయ పెట్టుకుంటారని చెప్పి నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు చూసుకున్నట్లయితే AA22 అట్లీతో సినిమా తీస్తుంటూ ఇది గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పి బాలీవుడ్ బల్లా గుర్తు చెప్తుంది. ఎందుకంటే అట్టేమి పాన్ పరాగ్ సినిమా తీయడు. ఖచ్చితంగా మన నేటివిటీకి తగ్గట్టు తమిళ వాళ్ళందరికీ నచ్చేలా, హిందీ వాళ్ళందరికీ నచ్చేలా, తెలుగు వాళ్ళందరికీ నచ్చేలా ఒక తోపు సినిమా చేస్తారు. దాంట్లో డౌట్ లేదు. ఆఫ్టర్ పుష్ప 2 కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజు కూలీతో దెబ్బేసినలే, కానీ అంతకుముందు ఖైదీ అయినా, విక్రమ్ అయినా, లియో అయినా, మాస్టర్ అయినా తనది బెస్ట్ వర్క్స్. అందులో కనీసం సగం మ్యాచ్ చేయగలిగిన సినిమా ఏడా ఉంటుంది అనిరుద్ధ్. మ్యూజిక్ వినడానికైనా సరే థియేటర్గా ఖచ్చితంగా వెళ్తారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగతో అబ్బబ్బబ్బా, ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. మొన్న ఈ మధ్యన భద్రకాళి మూవీ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఇదే తెలియజేసిండు. ఇప్పుడు ప్రభాస్తో తెస్తున్నా, నెక్స్ట్ అల్లు అర్జున్ తన తర్వాత మైండ్ బ్లాక్ అయింది. ఆల్మోస్ట్ సోషల్ మీడియా సగం అయితే తగలబడ్డది అల్లు అర్జున్తో సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ అర్జున్ రెడ్డి స్టోరీ మన అల్లు అర్జున్కి వివరించినాడు, కాకపోతే అల్లు అర్జున్ అంత డేర్ చేయలేకపోయిండు. ఈసారి ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ తోపే, అల్లు అర్జున్ తోపే. బాక్స్ ఆఫీస్కి ఎలా ఉంటుంది అనేటటువంటి ఇమాజిన్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెల్సన్ జైలర్ 2 తర్వాత అల్లు అర్జున్ నెల్సన్ వర్క్ చేయబోతున్నాం అనేటటువంటిది గట్టి వార్త అనమాట. ఇది 100% నిజమయ్యేటటువంటి అవకాశాలు అయితే కానొస్తుంది. నెల్సన్ నించోబెట్టే సినిమా చేస్తుంది. ఇంకా అల్లు అర్జున్ ఎలా వాడుకుంటారు అనేటటువంటిది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం. ఆ తర్వాత మన త్రివిక్రమ్తో కూడా సినిమా ఉంది. ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ లైనప్. ఇది చూస్తే మట్టికి బాక్స్ ఆఫీస్గా కాదు హేటర్స్ కూడా భయం అవుతుంది.